జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి ఉండబోతున్నారు కుంభరాశిలో. దాని తర్వాత 29వ తారీఖు నుంచి ఆయన మీనరాశికి వెళ్తున్న శుక్రుడు. దాని మూలంగా శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు లలితా శాస్త్రం పారాయణం చేస్తే కనుక శత్రువులు నశిస్తారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో వక్రించి ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాస్పెక్ట్ అనేది ఉంటుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికైతే వివాహం ఉండలేదో వివాహం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో గురువు ఉన్నారు కాబట్టి 6వ స్థానాధిపతి అయిన గురువు అష్టమంలో వక్రించి ఉన్నారు కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది. కుటుంబ పరంగా కూడాను చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. తులారాశికి పరమయోగకరుడు శని. అలాంటి శని 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఇస్తారు. మీకు శని వెళ్ళిపోతూ మంచి చేస్తూ వెళ్తారు. మీకు ముఖ్యంగా పిల్లల మూలంగా మీకు అభివృద్ధి అంటూ ఉంటుంది. వాళ్ళ మూలంగా ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.